సాధారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కోపం వచ్చేది కాదు. కానీ నమాజ్ విషయంలో మాత్రం కోపం వచ్చేది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపంతో ఇలా అంటున్నారు. జుమా నమాజు వదిలివేసేవాడి ఇండ్లను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాల్చివేయాలని కోరుకున్నారు అని ఒక హదీస్లో తెలుస్తుంది. అది ఏంటి అని చూడగా ప్రవక్త వారు చెప్తున్నారు, నేను ఎవరినైతే జమాత్కు నమాజ్ ఆచరించమని ఆదేశించి జుమా ఆచరించని వారిని వారి ఇండ్లతో సహా కాల్చివేయాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఈ ఇస్లాం ధర్మం యొక్క బోధనలు అందాయో వారు 3 జుమాలు అంటే 3 శుక్రవారాలు నమాజ్ని మానివేస్తే వారి హృదయం పైన ముద్ర వేసేస్తాడు అల్లా తఆలా, అంటే సీలు వేయడం జరుగుతుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశిస్తున్నారు, బానిస, స్త్రీ, పిల్లలు, రోగి తప్ప ప్రతి ముస్లిం కూడా తప్పకుండా జుమా నమాజ్ అనేది ఆచరించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు. అనివార్య కారణాల వల్ల తప్ప మిగతా వారు తప్పకుండా ఆచరించాలి.